ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. Fear not, Abram, I am thy shield and thy exceeding great reward. యెహోవా దేవుడు అబ్రాముతో, భయపడకు, నేను నీకు కేడెముగా ఉన్నాను, నేను నీకిచ్చుచున్న బహుమానం అత్యధికమగును అని అన్నప్పుడు అబ్రాము గారు కూడా మనలాంటి మనిషే కాబట్టి అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే ఉన్నానే, ఈ ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తగుచున్నాడు కదా అని అనెను. అదే అబ్రహాముకు సంతానం ఉన్నట్లయితే అతడే ఆ ఆస్తికి వారసుడు, వంశానికి వారసుడు. అంతేకాదు, ఇంకా అబ్రాము దేవునితో, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగును అని చెప్పాడు. అందుకు యెహోవా, నీ గర్భవాసమున పుట్టబోవువాడే నీకు వారసుడగును అని చెప్పెను. అప్పుడు యెహోవా అబ్రామును వెలుపలికి తెచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు చేతనైతే లెక్కించుమని చెప్పాడు. అప్పుడు నీ సంతానము అలాగవునని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే సంతానము వారసుడు లేడని బాధపడుచున్న అబ్రాముతో దేవుడే, భయపడకు, నీకిస్తున్న ఇస్సాకు అనే బహుమానం అత్యధికమగునని చెప్పిన విధముగా అబ్రాము ఇస్సాకును, ఇస్సాకు యాకోబు, యాకోబు నుండి 12 వంశముల గోత్రాలు, అంత అత్యధికముగా దేవుడు అబ్రామును ఆశీర్వదించాడు. ఎందుచేతనంటే అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మనము కూడా దేవునిని మొదటిగా నమ్మాలి. ప్రతిదినము దేవుడు నీకిస్తున్న వాగ్దానాలను బట్టి, ఆయన మాటలను బట్టి నీవు దేవునికి నమ్మకంగా ఉండాలి. అబ్రాముతో దేవుడు ముందుగానే నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి దాసులుగా ఉండి 400 ఏళ్ళు శ్రమ పెట్టబడి మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు, మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడుదువు. ఇవన్నీ అబ్రాము జీవితంలో జరిగాయా లేదా? ఖచ్చితంగా జరిగాయి. మరి నీ నా జీవితాలలో ఖచ్చితంగా మన దేవుడు కార్యములు జరిగించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో ఎత్తిపట్టి వాగ్దానం కొరకు దినదినము ప్రార్థించి మీరిచ్చు బహుమానాలను పొందుకునే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, మేము భయపడక, దిగులు పడక, జడియక నాయనా మీ మీద భారము వేసి మీ పైన నమ్మకముతో, నిరీక్షణతో మరి సాగిపోయే హృదయాలను మాకు ఇవ్వండి. అబ్రహాము వలె నీతిగా మేము జీవించే జీవితాలను మాకు దయచేయండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డల్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక భారాల నుండి నాయన, ప్రతి ఒక్క సమస్య నుండి, చిక్కుల నుండి, కష్టాల నుండి, ప్రతి విషయంలోనూ మీరే వారికి ఆదరణకర్త అయి వారిని నడిపించి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు వేయండి. సకల ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి నిండైన మెండైన నీ దీవెనలు మాకు ప్రసాదిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.